మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలో గత ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం నిర్మించిన కేసీఆర్ కాలనీలోని 250 డబుల్ బెడ్రూమ్లు నిర్మించగా అందులో 200 లబ్ధిదారులకు అందించారు. మిగిలిన 50 ఖాళీగా ఉండడంతో వాటి తాళాలు పగలగొట్టి రామయ్యంపేట పట్టణ కేంద్రంలోని నిరుపేదలు ఈ రోజు ఆక్రమించుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో తాము లబ్ధిదారులుగా ఎంపికైనప్పటికీ నాయకుల నిర్లక్ష్యంతో తమకు డబుల్ బెడ్రూమ్లు దక్కకుండా పోయాయని, ఓపిక నశించి కిరాయిలు కట్టలేని స్థితిలో వాటి తాళాల్ని పగలగొట్టి చొరబడ్డామని అన్నారు. తమ దీన స్థితిని పట్టించుకునేవారు ఎవరూ లేకపోవడంతో మేమే తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లామంటున్నారు. సుమారుగా ఒక్కసారి 200 మంది డబుల్ బెడ్రూమ్ల వద్దకు చేరుకుని తమకి ఆ డబుల్ బెడ్రూమ్ కేటాయించాలంటూ అంటున్నారు. వీళ్ళంతా ఎడున్నారు టీ టైం 45 ఏళ్ళు అవుతుంది. ఇది వరకే ఉంటున్నాం మేము. రూమ్కు అప్లికేషన్ పెట్టినప్పుడు కన్నా ఏం చెప్పిండ్రు, ఇస్తామమ్మా, ఇంకా నీ పేరు రాలేదు, ఇస్తామమ్మా అనుకుంటే అట్లనే ఆపేసిండ్రు. మళ్ళీ ఏం చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాక ఇస్తామమ్మా అని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత మాకు రూమ్ ఇవ్వలేకపోయిండ్రు, ఎంక్వైరీ రాలేకపోయిండ్రు. అంతలే మా కాలు చేయి పడిపోయినా నేను ఒక్కదాన్ని కూలి నాకు చేసుకొని నా భర్తను పట్టించుకున్నాను. మాకు తిండికే తిండి కూడా లేదు జాగ ఫుడ్ లేదు, ఏది లేదు. మాకు ఇల్లు కావాలి, దయచేసి మాకు ఇల్లు రాదు. మాకు అదే చాలా సంతోషం. ఇక్కడనే చచ్చిపోయినా ఇక్కడనే ఉంటాం, బతికినా చచ్చినా ఇక్కడనే ఉంటాం. మాకు ఆ దేవుడు ఏమీ లేదు. దుర్గం బస్కి వెళ్ళి మా కర్రమిల్ల కట్టాము. కర్రమిల్ల ఉండగా ఇస్తా అంటే వెళ్ళదు. దేవురాబు మా పేరు మీద వచ్చిన ఇల్లు దేవురాబు ఇంకోటి ఇచ్చిండు. ఇప్పుడు నాకు ఊళ్ళో అయితే ఇక్కడ వచ్చి చాలా మరొకటి ముట్టుంటే ఇల్లు లేదు. గుండు పడుతున్నా, కైకి వెంబడి వస్తున్నా. అయ్యా నాకు నా పట్టి గిది నా పిల్లలు తిన్నాము, పెట్రోల్ గారు ఇల్లు లేక ఇన్నెళ్ళు కూడా కిరాయి లెక్కలుంటే మన బట్ట బాబా పట్టింది. పడిపోతే మా భార్య లాగి ఒళ్ళుంటే అంత అమ్ముకొని తిరగమంది. ఇల్లు లేక చాలా మన కొట్టు అట్టి ఉన్నా. ఇలా 12-16 సంవత్సరాలు అవుతుంది. నాకు రూమ్ ఇస్తారని చెప్పారు. కొండలరెడ్డి ఇస్తానన్నారు. మళ్ళీ ఏమన్నారు తెలుసా, మీ పేరు రాలేదు, మీరు వేరే నేను వచ్చారు ఇట్లా అంటారు సార్. మేము ఇస్తామని అన్నారు, ఇప్పుడేమో ఇవ్వలేదు సార్. మేము ఎవరికి పడ్డాలి, మాకు ఇస్తామన్నారు. ఓటేసిన అన్నీ వేసిన. నాకు 2 బిడ్డలు, నేను ఇటే బతుకుతున్నా. నాకు ఇల్లు లేదు, నాకు 10 రూపాయలు కూడా లేదు ఇంట్లో. నా భర్త కష్టం చేసి బతుకుతాం, లేకపోతే లేదు. గరీబ్ వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇవ్వాలి సార్. దయచేసి కోరుకుంటున్నాం. ఇక రూమ్ ఉన్నాం. మీ పేరేం పేరు? నా పేరు దేవి.